మీరు ఎప్పుడైనా రోడ్డుపై నడుస్తూ ఉన్నప్పుడు నా కాళ్ళ కింద కొన్ని వందల మీటర్ల లోతులో ఏముందని ఎప్పుడైనా ఆలోచించారా? మనకి పైనుంచి చూస్తే కేవలం మట్టి మాత్రమే కనిపిస్తుంది. రాళ్ళు కూడా కనిపిస్తాయి. అలాగే పొలాలు కనిపిస్తాయి. అదే మనం భూమి కిందికి వెళ్ళే కొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. చీకటిగా ఉండే ఆ భూమి లోపల కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఒక భారీ సంపద దాగి ఉంది. అదే కోల్. దీన్ని మనం తెలుగులో బొగ్గని పిలుస్తాం. మనం సాధారణంగా కోల్ అంటే ఒక నల్లగా ఉండే చిన్న రాళ్ళు మాత్రమే అనుకుంటాం. కానీ అసలు ఈ కోలు భూమి లోపలికి ఎలా వచ్చింది? దాన్ని ఎవరక్కడ పెట్టారో నిజానికి ఎవ్వరూ పెట్టలేదు. కోట్ల సంవత్సరాల క్రితమే భూమిపై ఉన్న భారీ అడవులు, చెట్లు, మొక్కలు ఇవన్నీ చనిపోయి మట్టి, నీరు, రాళ్ళ కింద కూరుకుపోయాయి. అయితే అక్కడ కాలం గడిచే కొద్దీ ఏమైతుందంటే మట్టి పొరలు ఉంటాయి కదా, అవన్నీ భారీ ఒత్తిడి, వేడి ప్రభావంతో ఆ మొక్కల అవశేషాలు నెమ్మదిగా మారుతూ ఉన్నాయి. చివరికి మనం కోల్గా పిలిచే పదార్థంగా మారాయి. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఇక్కడే మొదలవుతుంది. ఆ కోల్ భూమి కింద నుంచి ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది మనుషులకి? అయితే భూమి మొత్తం తవ్వి చూసినా సరే కోల్ వెతుకుతారా? అలా చేస్తే ఒక్క మైన్ ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పడుతుందో ఊహించండి. అందుకే ముందుగా జియోలజిస్టులు ఏం చేస్తారంటే భూమిని అధ్యయనం చేస్తారు. అయితే రాళ్ల పొరలను పూర్తిగా పరిశీలిస్తారు. జియోలజికల్ మ్యాప్స్ను చూస్తారు. అయితే అవసరమైన చోట్ల మాత్రమే డ్రిల్లింగ్ చేస్తారు. ఆ డ్రిల్లింగ్ ద్వారా భూమి లోపల నుంచి రాక్ శాంపిల్స్ను బయటికి తీస్తారు. ఆ శాంపిల్స్లో కోల్ పొర కనిపిస్తే అది భూమి ఎంత లోపలికి ఉంటుంది, అలాగే ఎంత మందంగా ఉంటుంది, ఎంత నాణ్యత కలిగి ఉంటుంది అనే విషయాలను పూర్తిగా పరిశీలిస్తారు. అంటే ఒక కోల్ మైన్లో మనం చూసే భారీ ఎక్స్కవేటర్లు, ట్రక్లు, మెషిన్లు రావడానికి ముందే వాళ్ళకి సమయం ఎంత పడుతుందో తెలిసిపోతుంది. కానీ కోల్ దొరికిందని తెలిసిన వెంటనే తవ్వడం మొదలు పెడతారా? అస్సలు కాదు. ఎందుకంటే కోల్ ఎక్కడ ఉంది, దాన్ని ఎలా తవ్వాలి, ఆర్థికంగా సాధ్యమా, భూమి పరిస్థితి ఎలా ఉంది, దాని లోపల ఏమైనా నీరుందా, ఇవన్నీ కనుగొంటారు. దాని తర్వాతే ఇవన్నీ కోల్ మైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీరు భూమి పైన ఒక పెద్ద ఖాళీ స్థలం ముందు ఉన్నారని అనుకుందాం. అక్కడ కోల్ ఉందో లేదో మీరు ఎలా తెలుసుకుంటారు? పైనుంచి చూసేటప్పుడు సాధ్యం కాదు కదా. అందుకే కోల్ మైనింగ్లో మొదటి అసలు పని తవ్వడం కాదు, భూమిని పూర్తిగా చదవడం. జియోలజిస్టులు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలోని రాళ్ళు, భూమి పొరలు, పాత జియోలజికల్ రికార్డ్స్, మ్యాప్స్ వంటిని వాటిని పూర్తిగా పరిశీలిస్తారు. అయితే కోల్ ఏర్పడే జియోలజికల్ కండిషన్స్ పూర్తిగా అనుకరంగా ఉన్నాయా, లేకపోతే వాటిని అంచనా వేయాలనేది కూడా నిర్దేశిస్తారు. ఒక ప్రాంతం అనుమానాస్పదంగా కనిపిస్తే అక్కడ ఎక్స్ప్లోరేషన్ డ్రిల్లింగ్ కూడా పూర్తిగా ప్రారంభిస్తారు. భూమి లోపల ఏ పొర ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవడానికి ఒక పొడమైన రాక్ కోర్స్ను బయటకు తీస్తుంది. ఆ కోర్లో ఒక సన్నటి పొర కనిపిస్తే అక్కడ కోల్ ఉండే అవకాశం ఉందని అర్థం. కానీ కోల్ ఉంది అనేది సరిపోతుందా? అసలు సరిపోదు. ఎందుకంటే అది ఎంత లోతులో ఉంది, ఒక్కటి కోల్ సీమ్ ఉందా లేక అనేక పొరలున్నాయా, ఆ సీమ్ ఎంత మందంగా ఉంది, కోల్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకోసం ఒక ప్రాంతంలో ఒక చోట డ్రిల్లింగ్ చేస్తారు. వచ్చిన శాంపిల్స్ బట్టి ల్యాబొరేటరీలో పరీక్షిస్తారు. వాటి ఆధారాలను భూమి కింద ఉన్న కోల్ ఎలా విస్తరించి ఉందో జియోలజికల్ మోడల్ తయారు చేస్తారు. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమి కింద లక్షల టన్నుల కోల్ ఉందని తెలిసినా అక్కడ మైన్ మాత్రం ఏర్పాటు చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ బయటికి తీయడానికి అయ్యే ఖర్చు, భూమి పరిస్థితులు, నీటి సమస్యలు, రోడ్లు, రైల్వే సదుపాయాలు ఇవన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మైనింగ్ ప్లాన్ సిద్ధమవుతుంది. అక్కడ నిర్ణయం ఎలా తీసుకుంటారు, ఇక్కడ భూమిని పైనుంచి త్రవ్వాలా లేకపోతే భూమి లోపలికి వెళ్ళాలా అనేది కూడా ఆలోచిస్తారు. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక భారీ కోల్ డిపాజిట్ను కనుగొన్నారు. కోల్ భూమికి చాలా దగ్గరగా ఉంది. అక్కడ మీరు అప్పుడు ఏం చేస్తారు? కోల్ నేరుగా తవ్వేస్తారా? కాదు. కోల్పై ఉన్న మట్టి, ఇసుక, రాళ్ళు, అనేక పొరలు ఉంటాయి. ముందును వాటిగా తొలగించాలి. అయితే ఈ పై పొరలను ఓవర్ బర్డెన్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక భారీ మైనింగ్ మిషన్స్ కనిపిస్తాయి కదా, అక్కడ ఒక చిన్న ఎక్స్కవేటర్ కాదు, కొన్ని మైన్స్లో మనుషుల కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండే ఎక్స్కవేటర్స్, భారీ డంప్ ట్రక్స్, బుల్డోజర్స్ అవన్నీ చాలా ఉంటాయి. ఎక్స్కవేటర్ తన బకెట్తో భారీ మొత్తంలో మట్టిని ఎత్తి ట్రక్లోకి వేస్తుంది. అయితే ట్రక్ దాన్ని మరో ప్రాంతానికి తరలిస్తుంది. ఇలా పొరలు పొరలుగా ఉన్న వాటిని తొలగిస్తూ కోల్ సీమ్ను దగ్గరికి చేరుకుంటారు. ఒకసారి ఓపెన్ క్యాస్ట్ మైన్ను పైనుంచి చూస్తే అది ఒక పెద్ద గోతిలా కనిపిస్తుంది. కానీ ఆ గోతిని ఇష్టం వచ్చినట్టు తవ్వుతారా? అస్సలు కాదు. ఎందుకంటే ప్రతి పొరను ఒక ప్లాన్ ప్రకారం తవ్వుతారు. మైన్లో స్టెప్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. వీటిని బెంచెస్ అంటారు. బాడీ ట్రక్స్ వాటి మీదుగా పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. వర్షం పడితే నీరు మైన్లోకి
చేరకుండా డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. కోల్ సీమ్ బయటపడిన తర్వాత కోల్ను విడదీసి ఎక్స్కవేటర్స్ లేదా ఇతర మిషన్స్ ద్వారా ట్రక్లోకి లోడ్ను చేస్తారు. కొన్ని సందర్భాల్లో గట్టి రాళ్లను ముందుగా డ్రిల్లింగ్, కంట్రోల్ బ్రేస్టింగ్ ద్వారా లోజింగ్ చేయాల్సి ఉంటుంది. అలా కోల్ బయటికి రావడం మొదలవుతుంది. కానీ కోల్ చాలా లోతులో ఉంటే అప్పుడు ఒక పెద్ద గోతిని తవ్వడం సరైన పద్ధతి కాకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మన ప్రయాణం భూమిపై నుంచి కాకుండా భూమి లోపలికి మారుతుంది. ఇప్పుడు ఊహించండి, కోల్ భూమికి వందల మీటర్ల లోతులో ఉంటే అక్కడికి మనుషులు ఎలా వెళ్తారు? లిఫ్ట్లో ఏమైనా ఉంటుందా, లేక నేరుగా ఒక టన్నెల్ తవ్వుతారా? అండర్ గ్రౌండ్ మైనింగ్లో భూమి ముందుకు వెళ్ళడానికి అక్కడ ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేస్తారు. కొన్ని మైన్స్లో వర్టికల్ షాఫ్ట్ కూడా ఉంటుంది. ఇది భూమి పైభాగం నుంచి నేరుగా కిందికి వెళ్ళే ఒక మార్గంలా ఉంటుంది. వర్కర్స్, మెషిన్స్, మెటీరియల్స్ ఇవన్నీ కిందికి వెళ్ళడానికి ఈ షాఫ్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే కొన్ని ప్రాంతాల్లో స్లాపింగ్ టన్నెల్స్ ద్వారా కూడా మైన్ లోపలికి ప్రవేశిస్తారు. అంటే కోల్ సీమ్ చేరుకున్న తర్వాత దాని వెంట అనేక టన్నెల్స్, ఎంటర్స్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడే అండర్ గ్రౌండ్ మైనింగ్ అసలు కష్టం మొదలవుతుంది. భూమి కింద గాలి లేకపోతే, వేడి పెరిగితే, నీరు లోపలికి వస్తే, పైకప్పు కూలితే ఇవన్నీ తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. అందుకే అండర్ గ్రౌండ్ మైన్లో వెంటిలేషన్ సిస్టమ్ అత్యంత ముఖ్యమైనది. భారీ ఫ్యాన్స్ ద్వారా గాలి మైన్లోకి వెళ్తుంది, కానీ వాళ్ళు ఉపయోగించిన గాలిని బయటికి పంపిస్తారు. ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన గ్యాసెస్ ఉన్నాయా, లేకపోతే సెన్సార్ ద్వారా వాటిని నిరంతరంగా పరిశీలించాలా అనేది కూడా నిర్దేశిస్తారు. మైన్ రూఫ్ ద్వారా ఈ కూలకుండా ప్రత్యేకమైన సపోర్ట్స్ను ఏర్పాటు చేస్తారు. నీరు ముఖ్యంగా పంప్స్లోకి ద్వారా బయటికి పంపిస్తారు. అయితే వర్కర్స్ను ఎక్కువగా హ్యాండ్ ల్యాంప్స్, హెల్మెట్స్ లేదా ఇతర సేఫ్టీ ఎక్విప్మెంట్స్తో పనిచేయిస్తారు. అంటే అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మైన్ అనేది కేవలం చీకటి టన్నెల్ కాదు, అది గాలి, నీరు, విద్యుత్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్స్, సేఫ్టీ సిస్టమ్స్ ఇవన్నీ కలిసి పనిచేసేలా ఒక భారీ భూగర్భ ప్రపంచం అవుతుంది. అయితే కరెంటు ఉంటుందా? అయితే ఈ చీకటి ప్రపంచంలో కోల్ అసలు ఎవరు తీస్తారు, ఎలా కట్ చేస్తారు? ఇప్పుడు మనం కోల్ సీమ్ దగ్గరికి వచ్చేసాం. కానీ కోల్ కనిపించగానే మనం దాన్ని చేతులతో తీస్తారా? అస్సలు కాదు. ఎందుకంటే మోడర్న్ కోల్ మైన్స్లో భారీ కటింగ్ మిషన్స్ను ఉపయోగిస్తారు. అండర్ గ్రౌండ్ మైనింగ్లో కంటిన్యూస్ మైనర్ వంటి యంత్రాలు కోల్ సీమ్లోకి ముందుగా కదులుతూ ఉంటాయి. అయితే కోల్ను కట్ చేస్తాయి. అవి కూడా మెషిన్ ముందుకు వెళ్తున్న కొద్దీ కోల్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. అయితే ఆ కోల్ను వెంటనే మరో ట్రాన్స్పోర్ట్ సిస్టంలోకి పంపిస్తారు. అంటే ఒక మిషన్ కూడా కోల్ని కట్ చేస్తూ ఉండగా మరో సిస్టమ్స్ను అక్కడికి తీసుకెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా వేగంగా ఒకదానితో ఒకటి సమన్వయంతో జరుగుతూ ఉంటుంది. ఇంకా పెద్ద స్థాయిలో జరిగే లాంగ్ వాల్ మైనింగ్ ఒక్కసారి ఊహించండి. ఒక పెద్ద కటింగ్ మిషన్ కోల్ సీమ్ మొత్తం వెడల్పుగా కదులుతూ ఉన్నప్పుడు కోల్ను కట్ చేస్తూ ఉంటుంది. అయితే దాని వెనుక హైడ్రాలిక్ రూఫ్ సపోర్ట్స్ కూడా వరుసగా ఉంటాయి. ఇవి పైకప్పును సపోర్ట్ ఇస్తాయి. మెషిన్స్ను ముందుకు కదులుతుంది, కోల్ కట్ అవుతుంది, కాన్వేయర్ కోల్ను తీసుకెళ్తుంది, సపోర్ట్స్ కూడా ముందుకు కదులుతాయి. అంటే ఒక భారీ యంత్రం భూమి లోపల గోడను ఎలా నెమ్మదిగా కట్ చేస్తుందని మీరు చూస్తారు కదా. అవును, దాదాపుగా అలానే ఊహించవచ్చు. సర్ఫేస్ మైనింగ్లో కూడా ఎక్స్కవేటర్స్ కోల్ను తవ్వుతాయి. కానీ గట్టిరాళ్ళు ఎదురైతే కంట్రోల్ బ్లాస్టింగ్ ఉపయోగించవచ్చు. కానీ అదే విషయంలో సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైనది. కోల్ను కట్ అయిన తర్వాత అది అక్కడే ఉండదు. ఇప్పుడు ఆ వేల టన్నుల కోల్ను భూమి లోపల నుంచి బయటికి ఎలా వస్తుంది? అదే మన తదుపరి ప్రయాణం. కోల్ను కట్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంత కోల్ను ఒక్కొక్క ముక్కగా మనుషులు బయటికి తీసుకురావాలా? అస్సలు అవసరం లేదు. మోడర్న్ మైన్స్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కోల్ మైనింగ్లో చాలా కీలకమైన భాగం. అండర్ గ్రౌండ్ మైనింగ్లో చాలా వరకు కోల్ ముందుగా చిన్న చిన్న కాన్వేయర్స్కి పైకి వస్తుంది. అక్కడ నుంచి మెయిన్ కాన్వేయర్ సిస్టమ్కు చేరుతుంది. కాన్వేయర్ బెల్ట్ నిరంతరం తిరుగుతూ కోల్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తుంది. చివరికి అది మైన్ యొక్క ప్రధాన భాగం వచ్చేసరికి మార్గానికి చాలా వేగంగా చేరుతుంది. అయితే కొన్ని మైన్స్లో షాఫ్ట్ ద్వారా కోల్ని పైకి తీసుకువస్తారు. ప్రత్యేకమైన హోస్టింగ్ సిస్టమ్ ద్వారా భారీ పరిమాణంలో కోల్ను సర్ఫేస్కు తీసుకురాగలవు. సర్ఫేస్ మైన్లో అయితే ట్రక్స్ పెద్ద పాత్ర పోషిస్తాయి. ఎక్స్కవేటర్ కోల్ను ట్రక్లోకి లోడ్ చేస్తుంది. ట్రక్ మైన్ రోడ్ పైకి ప్రయాణించి కోల్ను స్టాక్ యార్డ్ లేదా ప్రాసెసింగ్ ప్లాంట్కు తీసుకెళ్తుంది. కొన్ని పెద్ద మైన్స్లో ట్రక్స్కు బదులుగా భారీ కన్వేయర్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక మైన్లో కోల్ తవ్వే మిషన్ చాలా వేగంగా పనిచేస్తే కాన్వేయర్ స్లోగా ఉంటే ఏమవుతుంది? మొత్తం ఆపరేషన్లో బాటిల్ నెక్ ఏర్పడుతుంది. అందుకే కటింగ్ కానీ, లోడింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ
ఇవన్నీ ఒకే వేగానికి దగ్గరగా పనిచేసేలా ప్లాన్ చేస్తారు. కోల్ సర్ఫేస్కు వచ్చిన తర్వాత అది పెద్ద స్టాక్ పైప్లో నిల్వ చేయబడుతుంది. అక్కడి నుంచి రైల్వే వేగన్స్ ద్వారా ట్రక్లోకి పంపిస్తారు. కానీ ఇక్కడితో కోల్ ప్రయాణం పూర్తిగా ముగిసిపోతుందని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇంకా ఒక ముఖ్యమైన దశ ఉంది. అదే కోల్ను ఉపయోగించడానికి ముందు రావాల్సిన ప్రాసెసింగ్ చేయాల్సి రావచ్చు. ఇప్పుడు మైన్ కోల్ నుంచి బయటికి వచ్చింది. మీరు అనుకుంటారు కదా, ఇదిగో కోల్ వచ్చేసింది, ఇప్పుడు పవర్ ప్లాంట్కి పంపిస్తే సరిపోతుంది కదా. కొన్ని సందర్భాల్లో నేరుగా ఉపయోగించే పరిస్థితులు ఉండవచ్చు. కానీ చాలా సందర్భాల్లో మైండ్ నుంచి వచ్చిన కోల్లో చాలా వరకు మట్టి, రాళ్ళు, ఇతర అన్వాంటెడ్ మెటీరియల్స్ కూడా ఉండవచ్చు. అందుకే కోల్ను అవసరాన్ని బట్టి ప్రాసెసింగ్ చేస్తారు. ముందుగా పెద్ద కోల్ పీసెస్ను క్రషెస్ ద్వారా చిన్న పరిమాణంలోకి మార్చవచ్చు. తర్వాత స్క్రీన్స్ ద్వారా కోల్ను సైజ్ ప్రకారం వేరు చేస్తారు. కొన్ని కోల్ ప్రిపరేషన్ సిస్టమ్స్లో అన్వాంటెడ్ రాక్ మెటీరియల్ను కూడా వేరు చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి కోల్ ఒకే రకంగా ఉంటుందా? లేదు. కోల్ నాణ్యత, దాని లక్షణాలు, మాయిశ్చరు, యాష్ వంటి అంశాలు మారుతుంటాయి. పవర్ ప్లాంట్స్కు అవసరమైన కోల్ స్పెసిఫికేషన్ ఒకటి కావచ్చు. స్టీల్ ఇండస్ట్రీకి ఉపయోగించే కోల్కు వేరే లక్షణాలు అవసరం కావచ్చు. అందుకే కోల్ను పరీక్షించి అవసరానికి అనుగుణంగా సిద్ధం చేస్తారు. ప్రాసెసింగ్ ప్లాంట్లో క్రషర్స్, స్క్రీన్స్, కన్వేయర్స్, సెన్సార్స్ వంటి అనేక సిస్టమ్స్ కలిసి పనిచేస్తాయి. చివరికి సిద్ధమైన కోల్ను స్టాక్ యార్డ్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి రైల్వే లేదా ట్రక్స్ ద్వారా దాని అసలు గమ్యస్థానానికి పంపిస్తారు. కానీ ఈ నల్లటి చివరికి ఏం చేస్తారు? మన ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తే వెలిగే లైట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అది ఇప్పుడే చూద్దాం. రాత్రి ఇంట్లో ఒక లైట్ ఆన్ చేశారు అనుకోండి. ఆ లైట్ వెలగడానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఒక కోల్ మైన్లో తవ్విన బొగ్గు కారణమై ఉండొచ్చు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కోల్ బేస్ పవర్ ప్లాంట్లో కోల్ను ఒక బాయిలర్ ఫ్యూయల్లా ఉపయోగిస్తారు. అంటే కోయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి నీటిని స్ట్రీమ్గా మారుస్తుంది. ఆ స్ట్రీమ్ అధిక ఒత్తిడితో టర్బైన్ను తిప్పుతుంది. టర్బైన్ ఒక జనరేటర్కు అనుసంధానమై ఉంటుంది. టర్బైన్ తిరిగినప్పుడు జనరేటర్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తుంది. చివరికి మన ఇళ్ళకి చేరుతుంది. కేవలం ఎలక్ట్రిసిటీ కోసమేనా? కాదు. మన చుట్టూ ఉన్న స్టీల్ వస్తువుల నుంచి ఒక్కసారి ఆలోచించండి. బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రైల్వే ట్రాక్స్, వెహికల్స్, మెషిన్స్, వీటిలో స్టీల్ చాలా ముఖ్యమైనది. కొన్ని రకాల కోల్ను కోక్ తయారీలో ఉపయోగిస్తారు. కోక్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే ఒకవేళ మన మైండ్లో కోల్ తవ్వినప్పుడు దాని ప్రకారం చాలా వరకు పవర్ ప్లాంట్ దగ్గర ఆగిపోవచ్చు లేదా స్టీల్ ప్లాంట్లో వెళ్ళవచ్చు. అందుకే మైండ్ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్, అక్కడి నుంచి రైల్వే, అక్కడి నుంచి ఇంకా పవర్ ప్లాంట్ లేదా ఇండస్ట్రీ వరకు చాలా వరకు వెళ్తుంటాయి. ఈ మొత్తం వ్యవస్థ వెనక నుంచి వేలాది మంది పనిచేస్తారు. అంటే మన చేతిలో పట్టుకున్న చిన్న కోల్ ముక్క, దాని వెనక భారీ ఇండస్ట్రియల్ వరల్డ్ ఉందన్నమాట. కానీ ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి కూడా ఒక వైపు ఉంటుంది. కోల్ను తీయడానికి భూమిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పటి వరకు మనం కోల్ ఎలా దొరుకుతుంది, ఎలా తవ్వుతారు, ఎలా బయటికి తీస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారని చూసాం. కానీ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఈ కోల్ భూమి నుంచి తవ్వితే ఆ భూమికి ఏం జరుగుతుంది? అయితే ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్లో కోల్ను చేరుకోవడానికి పై భాగంలో మట్టి, రాళ్లను తొలగించి రావచ్చు. అయితే దీనివల్ల భూమి ఆకృతి మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో వెజిటేషన్ కూడా తొలగించాల్సి వస్తుంది. అయితే బాడీ ట్రక్స్, మెషిన్స్ వల్ల డస్ట్, నాయిస్ వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అందుకే మైనింగ్తో పాటు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. అయితే మైన్ పూర్తయిన తర్వాత ఆ భూమిని అలాగే వదిలేస్తారా? అదే అసలు ప్రశ్న. మైనింగ్ ప్రారంభమయ్యే సమయంలో మైన్ క్లోజర్ గురించి పూర్తిగా ప్లాన్ చేయాలి. మైనింగ్ పూర్తయిన తర్వాత అవసరాన్ని బట్టి భూమిని తిరిగి స్థిరపరచడం, మట్టిని వేయడం, నీటి ప్రవాహాన్ని సరిచేయడం, మొక్కలని తిరిగి పెంచడం వంటి ల్యాండ్ రిక్లమినేషన్ పనులు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇతర ఉపయోగాలకు అనుకూలంగా మార్చవచ్చు. అండర్ గ్రౌండ్ మైనింగ్లో కూడా ఇటువంటి నీటి నిర్వహణ, భూమి స్టెబిలిటీ, ఇటువంటి అంశాలకు జాగ్రత్తగా నిర్వహించాలి. అంటే ఒక మంచి కోల్ మైన్లో కోల్ ఎంత ఎక్కువ తీసుకున్నాం అనే ప్రశ్న మనకి తప్పకుండా రావాలి. కోల్ తీసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని ఎలా నిర్వహించాం అనే ముఖ్యమైన ఘట్టానికి వెళ్ళాలి. మైనింగ్లో ప్రొడక్షన్తో పాటు సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ కూడా రెండు కలిసి పనిచేయాలి.
ఇప్పుడు మొదటి నుంచి చివరి వరకు మనం చూసిన ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన చేతిలో ఉన్న ఒక చిన్న ముక్క అసలు ఎక్కడి నుంచి వచ్చింది? కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన మొక్కల అవశేషాల నుంచి దాని కథ మొదలైంది. అయితే జియోలాజికల్ ఎక్స్‌ప్లోరేషన్ తర్వాత భూమి కింద ఉన్న కోల్ ఎక్కడి నుంచి గుర్తించారు. డ్రిల్లింగ్ చేసి శాంపిల్ తీసుకున్నారు. కోల్ సీమ్ ఎంత లోతులో ఉందో, ఎంత మందంగా ఉందో, దాని నాణ్యత ఎలా ఉంటుందో పరిశీలించారు. ఆ తర్వాత మైనింగ్ ప్లాన్ తయారైంది. కోల్ భూమి దగ్గర నుంచి ఉంటే ఓపెన్ క్యాస్ట్ మైన్ ఏర్పాటు చేశారు. పై భాగంలో ఓవర్బర్డెన్గా భారీ ఎక్స్కవేటర్తో తొలగించారు. కోల్ బయటపడిన తర్వాత దాన్ని మెషిన్స్తో తవ్వి తర్వాత ట్రక్స్ లేదా కన్వేయర్ ద్వారా తరలించారు. కోల్ చాలా లోతులో ఉంటే మాత్రం మనుషులు భూమి లోపలికి వెళ్తారు. షాఫ్ట్, టన్నెల్స్, వెంటిలేషన్ సిస్టమ్స్, రూఫ్స్, సపోర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. కానీ కట్టింగ్ మెషిన్స్ కోల్ ద్వారా సీమ్ నుంచి వేరు చేస్తారు. కన్వేయర్ దాన్ని బయటికి తీసుకువస్తారు. తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్లో అవసరాన్ని బట్టి కోల్ను క్రష్ చేస్తారు. స్క్రీన్ చేసి అన్వాంటెడ్ మెటీరియల్స్ని తొలగిస్తారు. అయితే ఆ తర్వాత రైల్వే లేదా ట్రక్స్ ద్వారా పవర్ ప్లాంట్స్కు, ఇండస్ట్రియల్స్కు పంపిస్తారు. పవర్ ప్లాంట్లో అది ఎలక్ట్రిసిటీని మార్చవచ్చు. స్టీల్ ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణంలో మనకి ఎటు నుంచి ఎటు అర్థమైంది అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు. అంతేకాదు అక్కడ పనిచేసే మనుషుల భద్రత, భూమి సంరక్షణ, నీటి సంరక్షణ ఇవన్నీ మనకి పూర్తిగా అర్థమవుతాయి. దాని వెనుక కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. భూమి కింద ఒక చీకటి ప్రపంచం ఉంటుంది. భారీ యంత్రాల శ్రమ ఉంటుంది. వేలాది మనుషుల నుంచి పని ఉంటుంది. చివరికి మనం ఉపయోగించే ఎనర్జీ, ఇండస్ట్రీలో దానికి చాలా సంబంధం ఉంటుంది. ఇదే కోల్ మైనింగ్ అసలు కథ. మీరు ఇప్పటి వరకు కోల్ మైనింగ్ అంటే కేవలం భూమిని తవ్వి బొగ్గు తీసి పని అనిపిస్తే, ఈ వీడియో ద్వారా దాని వెనుక ఎంత పెద్ద ప్రపంచం ఉంటుందో అర్థమై ఉంటుంది కదా మీకు. అయితే ఇలాంటి మనకు తెలియని విషయాలను సింపుల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.